సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడికి 116 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ ఘటన జరిగింది. కూచిమంచి వారి అగ్రహారంలో నివాసముండే తాడికొండ సుభాష్, సురేఖ దంపతులు తమ పెద్ద కుమార్తె నవ్యకు ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన బాదం శ్రీరామచంద్రమూర్తి, పద్మావతి దంపతుల కుమారుడు సాయితో వివాహం జరిపించారు. వివాహం అనంతరం తొలిసారి వచ్చిన కొత్త అల్లుడు బాదం సాయి అత్తింటికి వచ్చాడు. సాంప్రదాయ పద్ధతిలో గంగిరెద్దులు, గాలిపటాలు, పూలమాలతో స్వాగతం పలికారు. 116 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. నా పేరు తాడికొండ సుభాష్ అండి. మేము అమలాపురం కూచుకొంచారు అగ్రహారం వీధిలో ఉంటామండి. మేము ఈ సంవత్సరం మా అమ్మాయికి, మా అల్లుడి గారికి మొదటి సంవత్సరం సంక్రాంతి పండుగ. దీన్ని పురస్కరించుకుని ఆటపాటలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నామండి. వాళ్ళకి సర్ప్రైజ్గా 116 రకాల విందు భోజనాలతో ఏర్పాటు చేయడం అయినది. స్వీట్, హాట్ రకాలు, స్వీట్ ఐటమ్స్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కలిపి 116 రకాలు ఏర్పాటు చేసామండి. ఇది సర్ప్రైజింగ్గా ఏర్పాటు చేయడం అనేది అయినది. అల్లుడు గారు, మా వియ్యాల వారు అందరూ కూడా చాలా సంతోషించారు ఈ కార్యక్రమం అంతా చూసి. మధ్యాహ్నము ఆటపాటలతో గడిపేవండి అందరం కూడా. మాకు ఈ సంక్రాంతి పండుగ అన్నది మా కోనసీమ వాసులకి పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ అనేది. దాన్ని మేము కొనసాగిస్తూ మేము ఎదరికెళ్ళడం అవుతున్నది. ప్రతి సంవత్సరం కూడా మా సంక్రాంతి అంతా కూడా మా కోనసీమ వాసులు ఇలాగే జరుపుకుంటారండి. ఇది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాది పిఠాపురం అండి. పిఠాపురంలో మేము బాదం ఊరండి. మేము మా మావయ్య గారు వాళ్ళు అమలాపురంలో కుసుమించి అగ్రహారంలో ఉంటారు. మాది సంక్రాంతికి వస్తుండగా స్వాగతం గాలిపటాలతోని, గంగిరెద్దులతో, అలాగే హరిదాసులతో కూడా స్వాగతం పలికారు. మాకు సర్ప్రైజింగ్ 116 వంటకాలతో మమ్మల్ని అబ్బురుపరిచారు. దాన్ని స్వీకరించి ఇవన్నీ చేసినందుకు మా మావయ్య గారికి, మా అత్తయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాది పిఠాపురం అండి. మేము బాదవరం మా ఇంటి పేరు. మేము తాటికొండతో ఇవ్వందేము. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అందరినీ కూడా మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. మా అమ్మాయిలు, అల్లుళ్ళు, మన వాళ్ళు అందరినీ కూడా ఆహ్వానించారండి. మేము రావడంతో గాలిపటాలతో బైకుల మీద ఊరేగుతూ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చాక శీతల పానీయాలు ఇచ్చి సేద తీర్చారు. ఆ తర్వాత గంగిరెద్దు వాళ్ళని, హరిదాస్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి సాంప్రదాయంగా వాళ్ళందరి చేత ఆటలాడించారు. మా మనవరాల చేత గొబ్బిళ్ళు పెట్టించడం, మనవాడికి భోగి పడిపోయడం, బొమ్మల కొలువు, ఇలాగ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి 116 రకాల పిండి వంటలతో నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఆవిడ నిజంగా చాలా స్వయంగా చేశారు. మేము చాలా ఆశ్చర్యపోయాం కూడా అవన్నీ చూసి. ఆ తర్వాత ఆటపాటలతో మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు, అలరించారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత బాగా చేసినందుకు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వాటికి మేము ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.